జనభేరి న్యూస్ కి స్వాగతం. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం, సామాన్య ప్రజల హక్కుల మరియు వారి అభివృద్ధి కోసం ఏర్పాటైన పార్టీ తెలుగుదేశం అని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అన్నారు. పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆయన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద పార్టీ జెండా ఆయన ఆవిష్కరించి మార్కెట్ యార్డ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసి నివాళులర్పించారు. అనంతరం వారి కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 1982 ఒక కొత్త రాజకీయ ఉద్యమానికి ఎన్టీఆర్ నాంది పలికారన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని రక్షించడానికి ఒక శక్తివంతమైన పార్టీని ఆయన స్థాపించారని, ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తెలుగు నాట ఒక సామాజిక విప్లవానికి దారి తీసిందని తెలిపారు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఒక ప్రాంతీయ పార్టీ భారతదేశ చరిత్రలో 45 సంవత్సరాలు ఏకదాటిగా ఈరోజు అటు అధికారంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రతిపక్షంలో అధికార పార్టీని ఏ రకంగా ప్రజల వైపు మళ్లించడానికి చేసినటువంటి సూచనలు కావచ్చు, నిరసనలు కావచ్చు, చాలా పెద్ద చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీ స్థాపనలోనే పేద బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు ప్రజలకు న్యాయం జరిగిందనడానికి ఈరోజు 45 సంవత్సరాలు అడుగు పెడుతూ కీర్తిశేషులు మరి ఎన్టీ రామారావు గారిని ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అధికారంలో ఏకపార్టీనే పాలించడం జరిగింది. మొట్టమొదటగా మీరు కొట్లాడుకోవద్దండ, మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే రాజకీయంగా సామాన్యమైనటువంటి యువకులను ఈరోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో బీసీలకు, బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు అని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఈరోజు కూడు గూడు గుడ్డ అనేటువంటి 3 పథకాలను మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశంలోనే మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీనే. శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీనే. 2 రూపాయలకే కిలో బియ్యం అందించింది తెలుగుదేశం పార్టీనే. విద్యకు సంబంధించి మన జిల్లానే చూస్తే ఈరోజు తిరుపతిలో అటు మహిళా కాలేజెస్ కావచ్చు, ఈరోజు పేదలకు వైద్యం, అటు స్విమ్స్ కావచ్చు, మరి అదేవిధంగా బర్డ్స్ కావచ్చు, మరి అటువంటి ఒక రాయలసీమ ప్రాంతమే కాకుండా ఏషియాలోనే అతి పెద్ద సంస్థగా ఈరోజు ఉందంటే దానికి ఆద్యుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఈ జిల్లాలో పూర్తిగా కూడా కరువు ప్రాంతమైనటువంటి ఇటువంటి జిల్లాలు, ఈరోజు చిత్తూరు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, రాయలసీమ ప్రాంతం అంతా కూడా కావచ్చు, ఈరోజు హంద్రీనీవా కానీ, గాలేరు నగిరి కానీ, తెలుగుగంగ కానీ, వీటన్నిటికీ బీజం వేసింది ఆనాడు తెలుగుదేశం పార్టీనే, ఎన్టీ రామారావు గారే అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే ఇవన్నీ 45 సంవత్సరాల ప్రస్థానంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ పార్టీ, ఈ ప్రభుత్వం, ఆ నాయకుడు ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చాడనేటువంటిది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను భావిస్తాను. అందుకోసమే ఈ సందర్భంగా దాన్ని మెన్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, వీటన్నిటినీ కూడా ఏ రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తిగా నాటక రంగంలో, అదేవిధంగా సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ స్థాపించి అతి తక్కువ కాలంలో రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారి నాయకుడు అని చెప్పి, అటువంటి నాయకుడు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ 45 సంవత్సరాల ప్రస్థానంలో
ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం ఆనాడు ఆయన తయారు చేసినటువంటి కార్యకర్తలే అని చెప్పి సందర్భంగా కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, తెలుగుదేశం పార్టీ నాయకులే, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారే అని చెప్పి ఈ సందర్భంగా కూడా ఒకసారి మనం గణనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఈరోజు నేను రాజకీయాల్లో ఉన్నానంటే దానికి తెలుగుదేశం పార్టీనే ప్రధానంగా. ఈరోజు నేను రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగానంటే దానికి ప్రధానంగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారే అని చెప్పి సందర్భంగా కూడా ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏదైతే పార్టీ మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కావచ్చు, వాళ్ళు బాబు షుడితి భవిష్యత్ గ్యారంటీ కావచ్చు, ఐటీడీపీకి సంబంధించి సోషల్ మీడియా కావచ్చు, పార్టీ ఏ కార్యక్రమాలు ఇస్తే ఆ కార్యక్రమాలు కూచా తప్పకుండా బ్రహ్మాండంగా చేసి అందరిలోకి నియోజకవర్గంలో మొదటగా వచ్చిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ ఆఫీస్ నుంచి కూడా గుర్తించి ఈరోజు ఇక్కడ సన్మానం చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా పార్టీలో స్థాపించినప్పటి నుంచి కూడా సీనియర్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉండేటువంటి వాళ్లకు బ్రహ్మయ్య లాంటి సీనియర్ నాయకులందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు వాళ్ళని గుర్తుంచుకొని గౌరవించాలనేటువంటి ఆలోచనతోనే పార్టీ నిర్ణయం తీసుకున్నది. వారందరినీ కూడా ఈరోజు పార్టీ పరంగా కూడా మనం గౌరవించడం జరుగుతుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా నియోజకవర్గంలో ఎవరైతే మన వివిధ పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా, జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉండేటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీటిని స్ఫూర్తిగా తీసుకొని పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేదానికి మీ వంతు కృషి చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి సందర్భంలో ఒకసారి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఆయన పెట్టినటువంటి ఈ పార్టీలో ఈరోజు మనందరికీ కూడా రాజకీయ పరంగా ఒక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారిని మనస్ఫూర్తిగా మనం అందరం కూడా గుర్తుంచుకొని ఆయన చల్లని దీవెనలు పై నుంచి కూడా మన పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.